నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ గ్లోబల్ సమిట్ లో పెట్టుబడుల వరద 10.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు విజయవంతమైన ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మీట్ వేపగుంటలో షాప్ వర్కర్ పై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు బీసీ సంఘాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది పద్మశాలి భవన ప్రారంభోత్సవ సభలో మంత్రి అయ్యన్న వన్ టౌన్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా ఆత్మార్పణ దినోత్సవం స్వర్ణ కవచధారణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో పెట్టుబడుల వరద పారింది 10.25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వచ్చాయి 665 ఒప్పందాలు చేసుకున్నారు పరిశ్రమలు ఏర్పాటైతే రాష్ట్రంలోని 22 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తోంది ఇన్వెస్టర్ల సదస్సు సక్సెస్ కావడంతో ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది పెట్టుబడిదారుల సదస్సుపై ఓ రిపోర్ట్ విశాఖ సాగర్ తీరంలో రాష్ట ప్రభుత్వం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ల మీటు విజయవంతమైంది 2 రోజుల సదస్సులో 10,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు 665 ఒప్పందాలు కుదిరాయి గత ఏడాది కంటే ఎక్కువ పెట్టుబడులు రావడంతో ప్రభుత్వంలో పెద్దల్లో ఆనందం వ్యక్తమవుతోంది గడిచిన ఏడాది సిఐఐ సదస్సులో 4.67 లక్షల కోట్లకు 328 ఒప్పందాలు అయ్యాయి సదస్సుకు 50 దేశాల నుంచే కాకుండా మన దేశం నుంచి 19 రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రెండో రోజు సదస్సుకు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం ప్రత్యేక దృష్టితో చూస్తోందని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు పోలవరం వివరాలు తెలిపే ఎగ్జిబిషన్ ను దగ్గరుండి చూపించారు అమరావతికి భారీగా పెట్టుబడులు వచ్చాయి సిఆర్డీఏ పరిధిలోని 1,29,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి 62 ఒప్పందాలు కుదిరాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు పరిశ్రమలలో రాష్ట్రం ప్రగతి పదంలో పయనించనుందని వెల్లడించారు ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాల కంటే పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని తెలిపారు విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు ప్రెస్ పర్సువేషన్ చేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన ఎవరైతే వాళ్ళందరూ అవసరమైతే ఒక అఫీషియల్ కమిటీ లేకపోతే ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసుకుని అవి పర్సూ చేసి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నట్లయితే ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇదేదో ఊరికే కాలక్షేపం చేయటానికి కాదు మన రాష్ట్రాన్ని మనకు ఉండేటువంటి రెవెన్యూస్ అన్ని కూడా ఉపయోగించుకుని మనకు ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకుని మన పోర్టుల డెవలప్మెంట్ చేసుకోగలిగినట్లయితే మనకు బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈనాడు ఇంతమంది లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంచుమించు 100% ఎక్కువ వస్తున్నారు లాస్ట్ ఇయర్ 4.68 వస్తే lakh crores వస్తే ఈ సంవత్సరం దాదాపు 10 లక్షలు దాటేటువంటి ప్రపోజల్స్ వస్తున్నాయి కోట్లు దాటేటువంటి అంచేత డబుల్ అవుతున్నారు కాబట్టి డబులే కాదు మోర్ దాన్ డబుల్ అవుతుంది అంచేత అవుతున్నప్పుడు దాన్ని పర్సూ చేసుకుని తెచ్చుకోగలిగితే మనకి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా గ్రౌండ్ అయినట్లయితే మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే నంబర్ 1 స్థానంలో ఉండాలనేటువంటిది మా విజన్ కూడా ఆ విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అంచేత ఏదో ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇదేదో తంతు అనేటువంటి కార్యక్రమం బహుశా వాళ్ళు ఇటువంటి తంతులు చేస్తారేమో కానీ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంది కాబట్టి వేపగుంటలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు సీఐ జై మురళి తెలిపిన వివరాల ప్రకారం వేపగుంట చీమలాపల్లికి చెందిన 22 ఏళ్ల యువతి నగరంలోని ఓ షాపులో పనిచేస్తుంది డ్యూటీ దిగిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది వేపగుంట దాటిన తర్వాత గమ్యం చేరుకునే సమయంలో ఆటో డ్రైవర్ తుప్పల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆటోను సీజ్ చేశారు ఆటో నంబర్ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు గత రాత్రి పెందుర్తిలో వేపగుంటకి దగ్గరలో చెమలాపల్లి గ్రామానికి చెందినటువంటి 22 సంవత్సరాల బాలిక మీద అత్యాచార యత్నం అనేది జరిగిందనేది రిపోర్ట్ తాలూకా అంశాలు ఆ 22 సంవత్సరాల బాలిక రెగ్యులర్గా కిరాణా షాప్లో పనిచేస్తుంది రాత్రి 9:30 ప్రాంతంలో ఒక షేరింగ్ ఆటోలో ఎక్కి వెళ్తున్నప్పుడు
ఆ ఆటోలను చివరికి ఆటో డ్రైవర్ తినే ఉన్నారు. సడన్గా ఆటో డ్రైవర్ ఏమో అక్కడ దగ్గరలోని బుషెస్లోకి తీసుకుని వెళ్ళి ఆమె పైన అత్యాచారయత్నం చేయబోయాడు. అలాగే ఆమె బట్టలన్నీ కూడా డిజరోప్ చేసేయని రిపోర్ట్ తాలూకా అంశాలు. కేసు నమోదు చేశామండి. అలాగే ముద్దాయి కోసం బీసీ కులాల మధ్య ఐక్యత ఎంతైనా అవసరమని జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. ఎవరి కులం వారికే గొప్పని, అయితే ఎదుటి వాళ్ల కులాన్ని విమర్శించడం తగదని హితవు పలికారు. శంకరమఠం ఎదురుగా భక్త మార్కండయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పద్మశాలి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అభివృద్ది చేసుకోవడంతో పాటు వారు సమాజానికి ఉపయోగపడేలా చేయాలని సూచించారు. సంఘం అధ్యక్షుడు కులపాక సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆనంద్ భాస్కర్, ఎమ్మెల్యే వెలగపూడి, పల్ల శ్రీనివాస్, గణబాబు, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే గౌరవం మనం ప్రయత్నం చేయగలిగే నా కాదు రాజకీయాల్లో చాలా మంది విమర్శిస్తుంటారు. ఏంటి కులాలు నేనేమంటారంటే ఓపెన్గా విమర్శిస్తుంటారు. ఏంటి కులాలు పిలిచారు రాజకీయాల్లో కులాల ప్రాంతి తప్పు కానీ ఎవరి కులం మీద వాళ్ళ అభిమానంలో తప్పు చేస్తున్నారు. మన ఎక్కడికి ఈ కులం అంటే మన గొప్ప చెప్తాం, గొప్ప చెప్పడం మరి మన కులంలో పుట్టి మన కులం గురించి ఆలోచించడం ఎవరి గురించి ఆలోచిస్తాం అంటే దాన్ని ఇప్పుడు ఏంటి మాట్లాడలేదు కాస్త మాట్లాడే కూడా ఏం లేదు. పలానా కులం పుట్టారు, పలానా మనిషి పుట్టారు, వారు పుట్టారు చెప్పే తప్పమా అంటే నేనేమంటానంటే ఎవరి కులం గురించి వాళ్ళు మాట్లాడుకోవడం అప్పుడు చాలా విమర్శిస్తుంటే కానీ పట్టించుకోవడం అవసరం లేదు. మన పిల్లల గురించి మన కుటుంబం గురించి మనం పట్టించుకోవడం ఎలా పట్టిస్తారు అంటే మన పొలం పుట్టింది కాబట్టి ఆ ప్రవేశ పైకి రావాలని చెప్పి మన ఆలోచన తప్పలేదు. వన్ టౌన్లోని కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్ణ కవచధారణలో భక్తులకు దర్శనమిచ్చారు. శివునిలో ఐక్యమైన సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఏటా ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బంగారు శెట్టి తెలిపారు. ఈశ్వరులో ఐక్యమైపోయిన రోజు భారతదేవ వంశం అమ్మవారు. ఈ శుభ సందర్భంగా ఈ సంవత్సరంలో అమ్మవారికి సుమారు 1.5 కోట్ల రూపాయలు బంగారు చీర ఆదివేశులందరూ సహకారంతో చేసించి పొద్దు నుంచి సాయంత్రానికి డెకరేట్ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు తెల్లవారు 2 గంటలకి అభిషేకంలో, 9 గంటలకు సుభాషిణి పూజలు, 12 గంటలకు సుమారు 500 మందికి నవదాన సేవ వగైరా విస్తృత కార్యక్రమం జరుగుతుందండి. తప్పకుండా బస్సులందరూ దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సింది. విశాఖ ఉత్సవం పురస్కరించుకుని నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో యోగా పోటీలను నిర్వహించారు. బీచ్ రోడ్లోని హాస్పిటల్ ప్రాంగణంలో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థుల నుండి వృద్ధుల వరకు యోగా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధమని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు అన్నారు. యోగా విశిష్టతను ప్రపంచమంతా గుర్తిస్తోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి వల్లే యోగా ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కృష్ణారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలను నిర్వహించడం దాంట్లో భాగంగా ఈరోజు చిన్నారుల్లో కానీ పెద్దల్లో కానీ ఇటు యోగా పట్ల వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఇందులో వచ్చిన వారందరికీ కూడా రేపు విశాఖ ఉత్సవం సందర్భంగా వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి నాంది పలికినటువంటి జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు, దీనికి సహకరిస్తున్నటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్ లక్ష్మి గారు, వారి యొక్క సహచరులు, వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించాలి. సో విశాఖ నగరం అనేది ఈ మధ్యకాలంలో బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన నగరాల్లో విశాఖ నగరం ఒకటి. సో దీని చుట్టుపక్కల కూడా ఇటు అరకు కాఫీ కానీ, అరకులో ఉన్నటువంటి దింసా నృత్యం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నింటినీ కూడా వెలికితీసి వాటిని ప్రదర్శించి
విశాఖ నగర వాసులు పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జోన్ 4 కమిషనర్ రమణమూర్తి అన్నారు. శ్రీహరిపురంలోని గుల్లెలపాలెం జీవీఎంసీ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు ఆనంద్, స్థానిక నేత మజ్జి సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 47వ వార్డు మన గుల్లలపాలెం శ్రీహరిపురం జీవీఎంసీ హాస్పిటల్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం జనవరి 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సందర్భంలో ఈరోజు ఈ గుల్లలపాలెం హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రజల స్పందన కూడా చాలా బాగా ఉంది. చిన్నపిల్లలు కంపల్సరీగా తల్లిదండ్రులు ఈ పల్స్ పోలియోలు వేయించి వాళ్ళు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లము ఫేస్ చేయకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది, మన ప్రభుత్వానిది, అందరిది ఉన్నది. కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. కలిపి 30,000 చిల్డ్రన్ ఆల్మోస్ట్ మనం ఈ సంవత్సరం ఈ నెల కవర్ చేస్తాం. అలాగే ఏప్రిల్ 2 కూడా ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది. సేమ్ పల్స్ పోలియో ఇలాగే సేమ్ 30,000 చిల్డ్రన్ కవర్ చేస్తాం. అప్పుడు కూడా వేసిన వాళ్ళకి కూడా మళ్ళీ పోలియో వ్యాక్సిన్ వేయించుకోవాలి. దేశంలో అయితే పోలియో లేదు, చుట్టుపక్కల దేశాల్లో పోలియో ఉంది కాబట్టి వాళ్ళు మైగ్రేట్ అయినప్పుడు మనకు పోలియో వస్తుందని చెప్పి మనం జాగ్రత్త తీసుకోవడం కోసం ఈ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గాజువాక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా విశ్వశాంతిని కాంక్షిస్తూ వాసవి యజ్ఞాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్నాథం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో విశేషంగా 108 మంది భక్తజనులతో 108 యజ్ఞగుండాలతో అమ్మవారికి అష్టోత్తర శతనామ యజ్ఞం జరుగుతున్నది. ఇలా చేయడం మొట్టమొదటిసారి ఇక్కడ ఇలా అమ్మవారి అష్టోత్తరం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వారి జాతరీత్యా ఉన్న నక్షత్ర దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, రాశి దోషాలు కానీ, పాద దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ ఇవన్నీ కూడా తెలియకూడదు. ఆ 108 సంధ్యానామాలు అభయ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఎంజాయ్ వీడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం ఏయూ ప్లాటినం జూబ్లీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నిర్మాత మల్ల విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వీడియోను విడుదల చేశారు. సహజసిద్ధ అందాలకు నెలవైన విశాఖలో సినీ ఔత్సాహికులు నిర్మిస్తున్న లఘు చిత్రాలు సందేశనాత్మకంగా ఉంటున్నాయని అన్నారు. పూర్తి సాంకేతికతను ఉపయోగించుకుని లఘు చిత్రాలను నిర్మించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్ణంరెడ్డి నరసింగారావు, లుక్స్ రాజశేఖర్, సాంగ్ మేకర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ సుపరిచితుడు మెమొంటోస్ ధనుంజయ్ అంటే అందరికీ తెలుసు. మరి ఎంజాయ్ చేయి ఎవ్రీ మూమెంట్ అనే ఒక ఆల్బమ్ని తను ప్రొడ్యూస్ చేసి తను యాక్ట్ చేసి ఒక మెసేజ్ని మరి ఇచ్చినటువంటి సోదరుడు ధనుంజయ్ని కంగ్రాట్స్ చేస్తూ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ మరెన్నో చేయాలని, ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్. ఆల్బమ్ తయారు చేసి చాలా చక్కగా ఈరోజు మన వైజాగ్లో రిలీజ్ చేశారు. మరి ధనుంజయ్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో ఆల్బమ్లు సమాజానికి ఉపయోగపడే చిన్న చిన్న ఈ ఆల్బమ్స్, మూవీస్ తయారు చేయాలని. పెందుర్తి వెంకటాద్రిపై శ్రీ సేవాదళ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి సేవకులు 3 జట్లుగా ఏర్పడి ఈ టోర్నమెంట్ను నిర్వహించారు. ఒకే చోట ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడడం ఆనందంగా ఉందని సేవకులు హర్షం వ్యక్తం చేశారు.
అన్నా ఇక్కడే ఉన్నాం, వచ్చేస్తున్నాం దగ్గర. కావాలి వీళ్ళు కావాలి, వేరే వాళ్ళకి 12 వారాలు పూర్తి కాబోతుంది. అవి తీయాలండి. పరిమితి లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇంచుమించుగా 3 జట్లుగా ఏర్పాటు చేసి బై వన్ గా ఎవరైతే. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి పెద్ద రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జనవరి 30 గాలి వేగం ఉదయం 8 నుండి 10 కిలోమీటర్లు, సాయంత్రం 16 నుండి 18 కిలోమీటర్లు, రాత్రి 8 నుండి 10 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం పశ్చిమ దిశగా, సాయంత్రం ఉత్తర దిశగా, రాత్రి ఆగ్నేయ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. జనవరి 31 గాలి వేగం ఉదయం సాయంత్రం 16 నుండి 18 కిలోమీటర్లు, రాత్రి 8 నుండి 10 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం ఈశాన్య దిశగా, రాత్రి తూర్పు దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. పై గణాంకాలను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా ఉద్యాన శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. మిరప పంటలో కోత తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు. మిరపలో 10% మించి ఎక్కువ తేమ ఉండకుండా ఎండబెట్టాలి. కాయ కోసే ముందు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు. అప్లోటాక్సిన్ వృద్ధి కాకుండా మిరపకాయలను సిమెంట్ గచ్చు మీద లేక పాలిథిన్ పట్టాల మీద ఎండబెట్టాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇన్కాయిస్ మరియు యాక్యువెదర్ నుంచి స్వీకరించడం జరిగింది. మత్స్యకారులు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారిని 1800 419 8800 టోల్ ఫ్రీ నెంబర్ నందు సంప్రదించవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్లోబల్ సమిట్ లో పెట్టుబడుల వరద, 10.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, విజయవంతమైన ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మీట్. వేపగుంటలో షాప్ వర్కర్ పై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు. బీసీ సంఘాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, పద్మశాలి భవన ప్రారంభోత్సవ సభలో మంత్రి అయ్యన్న. వన్ టౌన్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా ఆత్మార్పణ దినోత్సవం, స్వర్ణ కవచధారణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.